బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు హాట్ కామెంట్ చేశారు. ఖమ్మంలో స్క్రూటీని పొరుతైందని అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఈసీ ఇచ్చిన అఫిడవిట్ కాకుండా స్వంత ఫార్మాట్లో నామినేషన్ వేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ అభ్యర్థి 6 రకాలు ఫిల్ చేశారని అన్నారు. అయితే స్వంత ఫార్మాట్ వాడేవారని చెప్పారు. అయితే తక్షణమే ఎన్నికల సంఘం బీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్ను తిరస్కరించాలని తుమ్మల డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం కాదు, నాది బాధ్యత అంటున్న ఆర్ఓపై చర్యలు తీసుకోవాలని అన్నారు. దీనిపై మరింత సమాచారం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు హాట్ కామెంట్ చేశారు. ఖమ్మంలో స్క్రూటీని పూర్తయిందని అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఈసీ ఇచ్చిన అఫిడవిట్ కాకుండా స్వంత ఫార్మాట్లో నామినేషన్ వేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ అభ్యర్థి 6 కాలాల ఫిల్ చేశారని అన్నారు. స్వంత ఫార్మాట్ వాడేవాడని చెప్పారు. తక్షణమే ఎన్నికల సంఘం బీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్ను తిరస్కరించాలని తుమ్మల డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం కాదు, నాది బాధ్యత అంటున్న ఆర్ఓపై చర్యలు తీసుకోవాలని అన్నారు తుమ్మల. బ్రేకింగ్ న్యూస్ చూస్తాం. కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు హాట్ కామెంట్ చేశారు. ఖమ్మంలో స్క్రూటీని పూర్తయిందని అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఈసీ ఇచ్చిన అఫిడవిట్ కాకుండా స్వంత ఫార్మాట్లో నామినేషన్ వేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ అభ్యర్థి 6 కాలాల ఫిల్ చేశారని అన్నారు. స్వంత ఫార్మాట్ వాడేవారని చెప్పారు. తక్షణమే ఎన్నికల సంఘం బీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్ను తిరస్కరించాలని తుమ్మల డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం కాదు, నాది బాధ్యత అంటున్న ఆర్ఓపై చర్యలు తీసుకోవాలన్నారు తుమ్మల నాగేశ్వరరావు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ లైవ్ ద్వారా అందిస్తారు. ఉపేందర్, చెప్పండి. వరుణ్, ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావు ఒక్కసారిగా పొలిటికల్ బాంబు పేల్చారు. ఈ రోజు ఎలక్షన్ కమిషన్ కి సంబంధించిన భాగంగా తోటి స్క్రూటినీ కార్యక్రమం పూర్తి చేసినటువంటి ఖమ్మం రిటర్నింగ్ ఆఫీసర్ ముందు తుమ్మల నాగేశ్వరరావుకు సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి సమస్యను లేవనెత్తాడు. ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ ను తక్షణమే నామినేషన్ తిరస్కరించాలని చేశాడు. ప్రధానంగా ఖమ్మంకి సంబంధించినటువంటి ఎలక్షన్ నేపథ్యంలో 3వ తారీఖు నుంచి 10వ తారీఖు జరిగినటువంటి నామినేషన్ ప్రక్రియలో భాగంగా బీఆర్ఎస్ నుంచి పువ్వాడ అజయ్ కుమార్, కాంగ్రెస్ నుంచి తుమ్మల నాగేశ్వర అఫిడవిట్ తో పాటు నామినేషన్ ప్రక్రియ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఇచ్చిందో, ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఫార్మేట్ భిన్నంగా సొంత ఫార్మేట్ లో ఈరోజు అజయ్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారని చెప్పేసి గుర్తించి తక్షణమే నామినేషన్ రిజెక్ట్ చేయాలని చెప్పేసి రాతపూర్వకంగా జిల్లాకు, దాంతో పాటు ఖమ్మం నియోజకవర్గానికి చెందినటువంటి ఎవరైతే ఉన్నారో ఆ ఆర్ఓ రిటర్న్ పూర్వకంగా ఈ రోజు తుమ్మల నాగేశ్వరరావు
ఫిర్యాదు చేసినటువంటి దాఖలు ఉంది. ఇదే నేపథ్యంలో ప్రధానంగా చూసుకున్నప్పుడు ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే అజయ్ కుమార్ పెట్టిందో 2023కి సంబంధించి జరిగే ఎలక్షన్స్ లో ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి 8 కాలాలకు సంబంధించినటువంటి అఫిడవిట్ కి సంబంధించినటువంటి అంశాలు ఫిలప్ చేయకోకుండా 6 కాలాల్లో మాత్రం ఫిలప్ చేసి మిగిలిన 2 కాలాలని సొంత కాలాల్లో ఫార్మ్ ఫిల్ చేశాడని చెప్పేసి గుర్తించినటువంటి తుమ్మల నాగేశ్వరరావు దీనిపై తక్షణ చర్యలు చేపట్టాలి, అజయ్ కుమార్ యొక్క నామినేషన్ తిరస్కరించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేశాడు. అయితే దీంట్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలు ఆర్ఓ స్పందించి ఇది నా వ్యక్తిగత సంబంధించినటువంటి బాధ్యత, ఇది ఎలక్షన్ కమిషన్ కి సంబంధం లేదని చెప్పిన అంశం మీద తుమ్మల నాగేశ్వరరావు ఆర్ఓపై అలాగే జిల్లా కలెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే దీనిపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మీరు ఏదైనా ఉంటే కోర్టు ద్వారా తేల్చుకోవాలని చెప్పేసి ఆర్ఓ ఇచ్చినటువంటి సమాచారాన్ని బేస్ చేసుకుని ఈ రోజు తుమ్మల నాగేశ్వరరావు కలెక్టర్ తో సంప్రదించి విలేకరుల సమావేశాలు స్పష్టమైన వెల్లడి చేసి వెంటనే ఆర్ఓ అజయ్ కుమార్ యొక్క నామినేషన్ ని తిరస్కరించి తక్షణ తొలగించాలని చెప్పేసి డిమాండ్కి ఏమాత్రం కూడా ఆర్ఓ స్పందించకపోవడం, దీనిపై న్యాయం కోసం అవసరమైతే ఎలక్షన్ తో పాటు కోర్టుతో పాటు ఎక్కడికైనా వెళ్ళి తుమ్మల నాగేశ్వరరావు చూపుతాం ఈరోజు ఆర్ఓలు ఎలక్షన్ అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తామని చెప్పేసి ప్రూవ్ చేస్తామని చెప్పేసి మరోవైపు తుమ్మల నాగేశ్వరరావు చెప్తా ఉన్నారు. ఇటువంటి పరిణామాలు చోటు చేసుకుంటే రానున్నటువంటి రోజుల్లో ప్రధానంగా రాజకీయ విశ్లేషకులు కావచ్చు, అధికారులు కావచ్చు, న్యాయవాదులు కానీ అప్పుడే ఆరోపిస్తా ఉన్నారు అజయ్ కుమార్ కి సంబంధించినటువంటి భిన్నంగా ఎలక్షన్ కమిషన్ కి భిన్నంగా నామినేషన్ వేశారు, స్క్రూటినీలో అజయ్ కుమార్ నామినేషన్ తొలగించాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మరి తుమ్మల నాగేశ్వరరావు కూడా న్యాయం కోసం ఎక్కడికైనా వెళ్తానని చెప్పి చెప్పినటువంటి అంశాలు కూడా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి బిఆర్ అని కాకరేపుతా ఉన్నాయి. అజయ్ కుమార్ యొక్క నామినేషన్ తిరస్కరించే అవకాశాలు ఉన్నట్టు కూడా ఎక్కువ మందిని అంచనా వేస్తా ఉన్నారు. వరుణ్, రైట్, థ్యాంక్ యూ ఉపేందర్ ఫర్ ది నేనేమంటానంటే వాళ్ళు ఇచ్చినటువంటి రూల్స్ని, ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన రూల్స్ని ఆర్ఓ గారు ఇన్ ది హ్యాండ్ ఆఫ్ క్యాండిడేట్ గ్రౌండ్ ఫర్ రిజెక్షన్ ఆఫ్ నామినేషన్ పేపర్ వాళ్ళు ఇచ్చున్నాడు. రిమెంబర్ దట్ ద రిటర్నింగ్ ఆఫీసర్ విల్ బి జస్టిఫైడ్ ఇన్ రిజెక్టింగ్ నామినేషన్ పేపర్ ఆఫ్ ఏ క్యాండిడేట్ ఆన్ ఎనీ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ గ్రౌండ్స్ నేమ్లీ. ఈ కింద ఏ గ్రౌండ్లోనైనా సరే మీరు రిజెక్ట్ చేసేదానికి మీకు అధికారం ఉంది అని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి ఎలక్షన్ కమిషన్ రూల్స్. అందులో ఒకటి ఏముందంటే ఇది ఇఫ్ ద క్యాండిడేట్ ఫెయిల్స్ టు ఫర్నిష్ హిస్ నామినేషన్ పేపర్స్ ద అఫిడవిట్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్లో లేకపోతే నామినేషన్ విల్ బి రిజెక్టెడ్ అని చెప్పి ఆడిచ్చిన దాన్ని ఆడే వైలేట్ చేస్తారు. నేను అది మీరు ఇచ్చిన రూల్స్ని మీరు ఫాలో చేయమని నేను అడుగుతాను. లేదు ఐఆమ్ ది ఫైనల్ అథారిటీ, ఐఆమ్ ఓకే ది నామినేషన్ అది రిటర్న్కి ఇవ్వమని చెప్తాను. ఈజ్ గేమింగ్ నేను ఇక్కడ ఎలక్షన్ కమిషన్కి ప్రభుత్వ పరంగా ఎక్కడ కాకుండా అక్కడికి వెళ్తా, లీగల్కి వెళ్ళేదానికి కూడా లీగల్ ఆర్ఓ మీద వెళ్తాను, ఎలక్షన్ అథారిటీ మీద కూడా వెళ్తాను. అందుకని నేను అది రిజెక్ట్ చేయమని చెప్పి పిటిషన్ అబ్జర్వర్ కను ఆర్ఓ గారికి కలెక్టర్ గారికి కూడా ఇస్తాను. సెండ్ టు ఎలక్షన్ కమిషన్ ఆల్సో. నేనేమంటానంటే వాళ్ళు ఇచ్చినటువంటి రూల్స్ని, ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన రూల్స్ని ఆర్ఓ గారు ఇన్ ది హ్యాండ్ ఆఫ్ క్యాండిడేట్ గ్రౌండ్ ఫర్ రిజెక్షన్ ఆఫ్ నామినేషన్ పేపర్ వాళ్ళు ఇచ్చున్నాడు. Remember that the returning officer will be justified in rejecting nomination paper of a candidate on any one of the following grounds namely. ఈ కింద ఏ గ్రౌండ్లోనైనా సరే మీరు రిజెక్ట్ చేసేదానికి మీకు అధికారం ఉంది అని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి ఎలక్షన్ కమిషన్ రూల్స్. అందులో ఒకటి ఏముందంటే ఇది ఇఫ్ ద క్యాండిడేట్ ఫెయిల్స్ టు ఫర్నిష్ హిస్ నామినేషన్ పేపర్స్ ద అఫిడవిట్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్లో లేకపోతే నామినేషన్ విల్ బి రిజెక్టెడ్ అని చెప్పి ఆడిచ్చిన దాన్ని ఆడే వైలేట్ చేస్తారు. నేను అది మీరు ఇచ్చిన రూల్స్ని మీరు ఫాలో చేయమని నేను అడుగుతాను. లేదు ఐఆమ్ ది ఫైనల్ అథారిటీ, ఐఆమ్ ఓకే ది నామినేషన్ అది రిటర్న్కి ఇవ్వమని చెప్తాను. ఈజ్ గేమింగ్ నేను ఇక్కడ ఎలక్షన్ కమిషన్కి ప్రభుత్వ పరంగా ఎక్కడ
వెళ్ళేదానికి కూడా లేక ఆర్ఓ మీద వెళ్తాను, ఎలక్షన్ అథారిటీ మీద కూడా. ఓకే, అందుకని నేను అది రిజెక్ట్ చేయమని చెప్పి పిటిషన్ అబ్జర్వర్ గాను ఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి కూడా ఇస్తాను. సెండ్ టు ఎలక్షన్ కమిషన్ అవసరం. నేనేమంటానంటే వాళ్ళు ఇచ్చినటువంటి రూల్స్ని, ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన రూల్స్ని ఆర్ఓ గారు ఇన్ ది హ్యాండ్ ఆఫ్ క్యాండిడేట్ గ్రౌండ్ ఫర్ రిజెక్షన్ ఆఫ్ నామినేషన్ పేపర్ వాళ్ళు ఇస్తున్నాను. రిమెంబర్ దట్ ద రిటర్నింగ్ ఆఫీసర్ విల్ బి జస్టిఫైడ్ ఇన్ రిజెక్టింగ్ నామినేషన్ పేపర్ ఆఫ్ ఏ క్యాండిడేట్ ఆన్ ఎనీ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ గ్రౌండ్స్ నేమ్లీ. ఈ కింద ఏ గ్రౌండ్లోనైనా సరే మీరు రిజెక్ట్ చేసేదానికి మీకు అధికారం ఉంది అని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి ఎలక్షన్ కమిషన్ రూల్స్. అందులో ఒకటి ఏముందంటే, ఇది if the candidate fails to furnish with his nomination papers the affidavit in the prescribed format లో లేకపోతే నామినేషన్ విల్ బి రిజెక్టెడ్ అని చెప్పి ఆడిచ్చిన దాన్ని ఆడే వైలేట్ చేస్తారు. నేను అది మీరు ఇచ్చిన రూల్స్ని మీరు ఫాలో చేయమని నేను అడుగుతాను. లేదు, ఐఆమ్ ది ఫైనల్ అథారిటీ, ఐఆమ్ ఓకే ది నామినేషన్ అది రిటర్న్కి ఇవ్వమని చెప్తాను. ఈజ్ గేమింగ్. నేను ఇక్కడ ఎలక్షన్ కమిషన్కి ప్రభుత్వ పరంగా ఎక్కడ కాకుండా అక్కడికి వెళ్తా, లీగల్కి వెళ్ళేదానికి కూడా లేక ఆర్ఓ మీద వెళ్తాను, ఎలక్షన్ అథారిటీ మీద కూడా వెళ్తాను. ఓకే, అందుకని నేను అది రిజెక్ట్ చేయమని చెప్పి పిటిషన్ అబ్జర్వర్ గాను ఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి కూడా ఇస్తాను. న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు హాట్ కామెంట్ చేశారు. ఖమ్మంలో స్క్రూటీనీ పూర్తయిందని అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఈసీ ఇచ్చిన అఫిడవిట్ కాకుండా స్వంత ఫార్మాట్లో నామినేషన్ వేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ అభ్యర్థి 6 కాలాల్లో ఫిల్ చేశారని అన్నారు. స్వంత ఫార్మాట్ వేడే వారారని చెప్పారు. అయితే తక్షణమే ఎన్నికల సంఘం బీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరించాలని తుమ్మల డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం కాదు, నాది బాధ్యత అంటున్న ఆర్ఓపై చర్యలు తీసుకోవాలన్నారు తుమ్మల నాగేశ్వరరావు. చెప్పి పిటిషన్ అబ్జర్వర్ గాను ఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి కూడా ఇస్తాను. సెండ్ టు ఎలక్షన్ కమిషన్ అవసరం. నేనేమంటానంటే వాళ్ళు ఇచ్చినటువంటి రూల్స్ని, ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన రూల్స్ని ఆర్ఓ గారు ఇన్ ది హ్యాండ్ ఆఫ్ క్యాండిడేట్ గ్రౌండ్ ఫర్ రిజెక్షన్ ఆఫ్ నామినేషన్ పేపర్ వాళ్ళు ఇస్తున్నాను. Remember that the returning officer will be justified in rejecting nomination paper of a candidate on any one of the following grounds namely. ఈ కింద ఏ గ్రౌండ్లోనైనా సరే మీరు రిజెక్ట్ చేసేదానికి మీకు అధికారం ఉంది అని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి ఎలక్షన్ కమిషన్ రూల్స్. అందులో ఒకటి ఏముందంటే, ఇది if the candidate fails to furnish with his nomination papers the affidavit in the prescribed format లో లేకపోతే నామినేషన్ విల్ బి రిజెక్టెడ్ అని చెప్పి ఆడిచ్చిన దాన్ని ఆడే వైలేట్ చేస్తారు. నేను అది మీరు ఇచ్చిన రూల్స్ని మీరు ఫాలో చేయమని నేను అడుగుతాను. లేదు, ఐఆమ్ ది ఫైనల్ అథారిటీ, ఐఆమ్ ఓకే ది నామినేషన్ అని చెప్తాను. అది రిటర్న్కి ఇవ్వమని చెప్తాను. ఈజ్ గేమింగ్. నేను ఇక్కడ ఎలక్షన్ కమిషన్కి ప్రభుత్వ పరంగా ఎక్కడ కాకుండా అక్కడికి వెళ్తా, లీగల్కి వెళ్ళేదానికి కూడా లేక ఆర్ఓ మీద వెళ్తాను, ఎలక్షన్ అథారిటీ మీద కూడా వెళ్తాను. ఓకే, అందుకని నేను అది రిజెక్ట్ చేయమని చెప్పి పిటిషన్ అబ్జర్వర్ గాను ఆర్ఓ